సినిమాల్లోకి జగ్గుబాయ్ సినీ రంగం నుంచి ఎంతోమంది రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వారిలో చాలామంది రాజకీయాల్లో సక్సెస్ కూడా అయ్యారు. కొందరు ముఖ్యమంత్రులుగాను పనిచేశారు. అయితే ఈ ట్రెండ్కు కాస్త భిన్నంగా తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజకీయాల నుంచి సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఎస్, ఇన్ని రోజులు పొలిటికల్ స్క్రీన్ మీద తన హావభావాలు పలికించిన జగ్గారెడ్డి ఇప్పుడు వెండితెర మీద కనిపించాలని ఉవ్విళ్ళూరుతున్నారట. త్వరలో సినిమాల్లోకి రానున్నట్లు ప్రకటించేశారు జగ్గన్న. అతి త్వరలో ఒక ప్రేమ కథా చిత్రంతో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు ఆఫ్ ది రికార్డులో చెప్పేశారు. సినిమాలో మాఫియాను ఎదిరించి ఆడపిల్ల పెళ్లి చేసే వ్యక్తి పాత్రను పోషించబోతున్నారట జగ్గారెడ్డి. ఈ చిత్రంలోని పాత్ర తన ఒరిజినల్ క్యారెక్టర్కు చాలా దగ్గరగా ఉంటుందన్నారు జగ్గారెడ్డి. ఈ కారణంతోనే తాను ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పీసీసీ ముఖ్యమంత్రి అనుమతితోనే సినిమాలో నటిస్తానని, ఈ ఉగాది నాటికి మరిన్ని సినిమా స్టోరీలు వింటానని చెప్పారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలిపారు. సినీ స్టార్లు రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్గా రాణించడం చూశాం. కానీ పాలిటిక్స్ నుంచి సినిమాల్లోకి జగ్గారెడ్డి ఎంట్రీ మాత్రం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్లో జగ్గారెడ్డి ఓ విలక్షణ నేత. పాలిటిక్స్లో జగ్గారెడ్డి రూటే సపరేటు. ఆయన ఏం మాట్లాడినా పాలిటిక్స్లో హాట్ టాపిక్ అవుతుంది. ప్రత్యర్థులతో పాటు కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ నేతలపై మాటల తూటాలు పేల్చుతుంటారు జగ్గారెడ్డి. పొలిటికల్గా హల్చల్ చేసే జగ్గారెడ్డి ఆల్ ఆఫ్ సడన్గా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇలా డిసైడ్ అయ్యారో లేదో అప్పుడే పోస్టర్ కూడా రిలీజ్ చేసేశారు. పొలిటికల్ టాపిక్స్తో నిత్యం వార్తల్లో నిలిచే జగ్గారెడ్డి లైఫ్ స్టైల్ కాస్త డిఫరెంట్ అనే చెప్పవచ్చు. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండే జగ్గారెడ్డి ఎవరికీ అంత ఈజీగా టచ్లోకి రారు. ఎవరికీ ఫోన్లోకి అందుబాటులోకి రారు. ఆయన మాట్లాడాలనుకుంటేనే ఎవరికైనా టచ్లోకి వెళ్తుంటారు. ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న జగ్గారెడ్డి ఎంట్రీ కూడా ఓ లెవెల్లో ఉంటుందన్న చర్చ సాగుతోంది. జగ్గారెడ్డి ది వార్ ఆఫ్ లవ్ అంటూ సినిమా ఎలా ఉండబోతుందనేది చెప్పకనే చెప్పారు. సినిమా పూర్తిగా తన నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని, సినిమాలో లవ్ ఎపిసోడ్ ఉంటుందన్నారు జగ్గారెడ్డి. సినిమాలో అనేక అంశాలు ఉంటాయని చెబుతున్నారు. గతంలోనూ పలువురు నేతలు సినిమాల్లో పొలిటికల్ లీడర్లుగా నటించారు. ఎం సత్యనారాయణరావు, చెన్నమనేని విద్యాసాగర్రావు వంటి నేతలు సినిమాల్లో ఓ చిన్న పాత్ర వేశారు. లేటెస్ట్గా ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్న అద్దంకి దయాకర్ అయితే ఇండియా ఫైల్స్ మూవీలో కీలక పాత్రలో యాక్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. అయితే వీళ్ళిద్దరూ నటించిన రోల్ కంటే జగ్గన్న పాత్ర సంథింగ్ డిఫరెంట్గా ఉంటుందట. ఓ లవ్ స్టోరీ మూవీలో జగ్గారెడ్డి తన నిజ జీవిత పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. ఆయన నేపథ్యం, రాజకీయ అరంగేట్రం, ఎలా ఎదిగారని చూపించబోతున్నారట. అయితే సీఎం అవడమే తన రాజకీయ లక్ష్యమని గతంలో చెప్పారు జగ్గారెడ్డి. అందులో భాగంగానే తన నిజ జీవితం ఆధారంగా మూవీ తీసి రాజకీయంగా తన పాపులారిటీ ఇంకా పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారట జగ్గన్న. తన రాజకీయ లక్ష్యమైన సీఎం పోస్ట్ను చేరుకోవడంలో భాగంగానే ఈ సినిమా తీస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద జగ్గారెడ్డి సినిమా ఎపిసోడ్ ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్లో ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది.